ఇస్ మొత్తం సేవ్. ఆ డీజే టాస్క్లో చూడలేదు, నాగర్ గారు ఆల్సో చెప్పారు నా he was thinking whether to go time up, ఎందుకు ఆల్రెడీ 1-2 minutes ఉంది నా. సో బన్నీ గారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సేఫ్ లేకుండా ఎవరు ఆడారు? సేఫ్ లేకుండా ఎవరు ఆడారు? లేగను जेन्युइन जो भी कोई वो रिस्क कौन करे बिना सेफ का? रिस्क దువ్వాడ మాధవి గారు గురించి ఏం మాట్లాడాలంటే మాధవి గారు మాధురి ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే మీ బాండింగ్ దాని పర్సనల్ గా కలిసారా అతను వెళ్ళి లైక్ వి ఆర్ ఇన్ కాంటాక్ట్ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే అంటే తనతో మీ బాండింగ్ ఎలా ఇప్పటికీ అదే ప్రొలాంగ్ అవుతుందా కొంచెం ఇక్కడ అందరి ముందు దట్ బాండింగ్ ఉంది. గేమ్ ఇస్ డిఫరెంట్. ఇన్సైడ్ గేమ్ ఎవ్రీవన్ వాస్ ప్లేయింగ్, వి ఆర్ ఫైటింగ్. సంజన గారు ఉన్నది చాలా 1 or 2 టైమ్స్ మీకు కొంచెం క్లాషెస్ వచ్చాయి మాధవి గారు. ఓకేనా, యా బట్ లాస్ట్ లో వెళ్ళి తర్వాత బాటమ్ 2 లో ఆ టైంలో షీ వాస్ వెరీ క్లోజ్. మాధవి గారు నాకు ఆల్రెడీ చెప్పారు, గౌరవ్ డోంట్ వరీ, యూ ఆర్ సేఫ్, ఓకే, యూ ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో దట్ బాండింగ్ ఇస్ వెరీ గుడ్. సో అంటే మాధవి గారికి తనుజకి బాండింగ్ ఉంది కదా, అప్పుడు కూడా పవర్ ఉంది తనుజ దగ్గర, ఎందుకని సేవ్ చేయలేదంటారు? మాధురి గారు wants to go actually. She already told in front of her. So మాధురి గారు ఆల్రెడీ చెప్పారు వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉంది 4th November కి. సో షీ వాంట్స్ టు గో. సో పవర్ డోంట్ యూస్ ద పవర్, మీ ఫ్యూచర్లో యూస్ చేయండి. గౌరవ్ ఆల్రెడీ సేవ్ అవుతుంది, సో డోంట్ యూస్. సార్ కళ్యాణ్ పడాల గెలిచారు కదా, తనుజాకి అన్యాయం జరిగిందని చాలా అంటున్నారు, మీరు ఎలా చూస్తారు వీళ్ళిద్దరిని సక్సెస్? ఐఎమ్ వెరీ హ్యాపీ. కళ్యాణ్ గెలుస్తానా, నేను ఆల్రెడీ హ్యాపీ. ఐ ఆల్రెడీ టోల్డ్ కళ్యాణ్ చాలా జెన్యున్ పర్సన్ అండ్ గేమ్లో కూడా చాలా బాగా ప్లే చేశారు. ఈజ్ అ కామనర్, హీ డోంట్ నో అబౌట్ ద ఇండస్ట్రీ, స్టిల్ హీ ప్లేడ్ వెరీ వెల్. బట్ లాస్ట్ వీక్ లో భరణి గారు తనుజాను కూర్చోమంటే కూర్చుంటున్నాడు, కళ్యాణ్ నుంచోమంటే నుంచుంటున్నాడు, ఎందుకు ఇట్లాగా కనెక్ట్ అయిపోయి? చూడలేదు, I was busy in my GG9. సార్ ఇమాన్యుల్ గారిని 4th ప్లేస్ లో ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ లేదు యాక్చువల్లీ. దివ్య గారు గొడవలు ఎక్కువ అవుతుంటాయి కదా, సో తనని నా మాటే వినాలి మీరు అన్న రేంజ్ లో ఉంటది కదా, సో అందరినీ మాటతో మాయ చేస్తుంది, తన మాటే నెగ్గించుకోవాలని చూస్తారు, మిమ్మల్ని కూడా అట్లా చేశారా? దివ్య చాలా టాకెటివ్ అమ్మాయి. సమ్ టైమ్ హాఫ్ ఆఫ్ ద వర్డ్స్ నా విల్ గో. అండ్ నాకు చాలా భయం ఉంది, షీ వాస్ మై టీచర్. ద వర్డ్ రేస్ చేస్తున్నా లైక్ అమ్మ ప్లీజ్ అమ్మ తల్లి డోంట్ యూస్. సో వన్ వర్డ్ అబౌట్ శ్రీజ. శ్రీజ షీఈ్ అ నైస్ పర్సన్, బట్ కొంచెం వాయిస్ లో వాల్యూమ్ లో చేయండి. బిగ్ బాస్ తనకు అన్యాయం చేసింది అని చెప్తున్నారు. బిగ్ బాస్ తనకు అన్యాయం చేసింది, నాకు శ్రీజ అన్యాయం చేసింది అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి చెప్తుంది. ఏవి కూడా ఇవ్వలేదు తనకు. నేను ఎంట్రీ తర్వాత ఆ రోజు కూడా శ్రీజ ఎలిమినేట్ చేశారు నా. ఆ టైంలో నేను కూడా సేవ్ చేశారు మీ అండ్ ఐ థింక్ శ్రీనివాస్, ఈ సేవ్డ్ శ్రీజ. బట్ అన్ఫార్చునేట్లీ సో స్టార్టింగ్ నుంచి నేను చూడలేదు, ఐ వాస్ బిజీ ఇన్ మై షూట్. ఈ బిగ్ బాస్ ముందు నా సీరియల్ రన్నింగ్ గీతా LLB 10 o'clock సేమ్ టైం. సో నేను ప్రాపర్గా చూడలేదు. ఓన్లీ ఐ నో మై 35 days. స్టార్టింగ్ నుంచి లాస్ట్ నుంచి తెలీదు, ఓన్లీ గ్రాండ్ ఫినాలే. సార్ డిమాండ్ గారికి 15 lakhs తీసుకొని తనుజ గారికి 1 రూపాయి కూడా రాలేదు కదా, దీన్ని ఎలా చూస్తారు? బట్ తనుజకి ఆల్రెడీ ఆప్షన్ ఉంది టాప్ 2 లో, దట్ 20 lakhs, బట్ యూస్ చేయలేదు. షీ హ్యావ్ దట్ కాన్ఫిడెంట్ షీల్ విన్. సో అన్ఫార్చునేట్లీ తనుజ గురించి మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్? కళ్యాణ్ గారికి ఏమైనా విషెస్ ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? కళ్యాణ్ గారికి ఫోన్ నంబర్ ఆల్రెడీ స్టేజ్ లో నేను ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడేమన్నా కాల్ చేశారు ఈ మధ్యలో? బిజీ, చాలా బిజీ ఉంది. నౌ హి బికమ్ ఎ సెలబ్రిటీ. ఒక పార్టీ కూడా పెండింగ్ ఉంది. ట్రోఫీ పట్టుకొని బిగ్ బాస్ నంబర్ తీసుకోలేదు సార్. బిగ్ బాస్ షో హైదరాబాద్ లో ఇక్కడ 7 acres లో జరిగింది కదా, ఆయన సెలబ్రేషన్ వైజాగ్ లో చేశాడు, ఎంతవరకు కరెక్ట్? ఇస్ దేర్ ఒపీనియన్. ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ పిచ్చోలా అంటే మీనింగ్. సో ఎన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? మీరు స్టార్టింగ్ లో పెట్టొచ్చు కదా. స్టార్టింగ్ లో ఐ వాస్ సెలబ్రేటింగ్ ఫ్యామిలీ వీక్ అండ్ GG9.
సో ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో ఉంది. సో సో మీ బజ్ అయిపోయిన తర్వాత పెట్టారు కదా అని చెప్పేసి చెప్తున్నారు. వైజాగ్ తర్వాత నెక్స్ట్ డే కూడా ఫ్లైట్ ఉంది. Okay. దే ఆల్రెడీ బుక్ ద ఫ్లైట్, రెడీ టు గో. ఓ ఓకే. గౌరవ్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి. బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? తెలుగు. అంటే బయట చూసారు కదా, ప్రపంచం చూస్తుంటారు, బిగ్ బాస్ హౌస్ లో ఒకటి చూస్తుంటారు కదా, మీకు తెలియదు ఏమన్నా నేర్చుకున్నారు కొత్తగా? స్టార్టింగ్ నుంచి నాకు చాలా భయం ఉంది మాట్లాడితే. సో నేను ఆల్రెడీ 3 సీరియల్ చేశారు తెలుగులో. బట్ సీరియల్ ఏంటి, ఫస్ట్ వీక్ షూట్, సెకండ్ వీక్ ఆఫ్, ఫస్ట్ వీక్, సో దట్ ఫ్లూయెంట్ లేదు. బట్ నాకు మొత్తం అర్థం అవుతుంది. బట్ మాట్లాడితే కొంచెం ప్రాబ్లమ్, దట్ ఫియర్ ఉంది. ఐ నెవర్ ఫేస్ ద కెమెరా ఆర్ ఇంటర్వ్యూస్ లైక్ దట్. ఓన్లీ షూటింగ్ తర్వాత దెన్ బ్యాక్ టు హోమ్. బట్ బిగ్ బాస్లో ఓకే, దట్ ఫియర్ ఇస్ దేర్. సో అట్లీస్ట్ ఫేస్ యువర్ ఫియర్, వాట్ ఎవర్. చాలా నేర్చుకున్నాను. యా, కానీ తెలుగు మచ్ లాస్ట్ ఫన్నీ మూమెంట్ చెప్పండి. ఫన్నీ మూమెంట్. ఫన్నీ మూమెంట్. Gigi. I was Emo and me was doing gymming. Nikhil and Aisha was lifting. ఆ టైంలో నేను ఓకే ఇమో రా, నేను కూడా ట్రై చేస్తా, హెవీ వెయిట్ చేస్తా. యాంగ్రీ మూమెంట్. యాంగ్రీ మూమెంట్, కోపం వచ్చినట్టు. సంజన గారి మీద మీరు సీరియస్ అయ్యారు కదా. నామినేషన్ రోజునే ఆల్రెడీ చెప్పారు, కంటెంట్ కోసం మీరు చేశారు. సో ఆ టైంలో చాలా యాంగ్రీ ఉంది. అయితే అది కాదు. బ్యాక్ నామినేషన్. ఓకే, సో మీకు ఎవరైనా ఏమైనా వచ్చి చెప్తే మీరు ఎవరి మాట వినట్లేదు, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు, మీరేమంటారు? Why I will listen to them? They might think, na bro. So I'll think about me. పాలు అందరికీ పోయాయి, కానీ మీ ఒక్కడికే రానట్టు చాలా పెద్ద గొడవ చేశారు కదా. పెద్ద గొడవ కాదు బ్రో, పాల్ టైం. ఇట్ వాస్ నాట్ అ పాల్ టాపిక్ యాక్చువల్లీ. ఆ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఆల్రెడీ కట్ చేశారు. ఐ వాజ్ ఇన్ అ కుకింగ్ టీమ్. రితు నాకు ఏం చెప్పారు, ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా కట్ చేయి. ఐ సెడ్ నో ఐ డోంట్ వాంట్ టు డూ, ఆఫ్టర్ స్నానం నేను చేస్తా. ఆ టైంలో సింప్లీ దే స్టార్టెడ్ ఫైటింగ్ అండ్ కట్. అయితే బిగ్ బాస్లో ఓకే, లాస్ట్ క్వశ్చన్. బిగ్ బాస్లో వెళ్తే అసలు ఫుడ్ మీకు సరిపోతుంది? అక్కడ పెట్టే ఫుడ్ మీకు సరిపోయిందా, మీరు తిన్న ఫుడ్? వెన్ ఐ ఎంటర్ తర్వాత ఐ వాజ్ వెరీ బల్కీ. వచ్చిన తర్వాత 6 kg లాస్. డైలీ ఒక్కటే దిస్ ఎగ్, నో ప్రోటీన్, అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ రైస్. అంతంత డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ చేసినప్పుడు, అంతంత ఇది చేసినప్పుడు మీకు ఫుడ్ పెట్టడంలో That's ఏమైంది? the task, bro. That's the game. Okay. Money is different. That's the game. Okay. Because- Thank you. కూర్చో, కూర్చో, కూర్చో. So అందరికి మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి పొంగల్. సో అందరికి మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. షుగర్ అయిపోయింది.